నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. అశ్లీల వెబ్సైట్లు నిషేధించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించడం చాలా మంచి పరిణామం. దీంతో అంతర్జాలంలోని పిల్లలపై ప్రభావం చూపించే అశ్లీల వెబ్సైట్లను అడ్డుకోవాలని కేంద్రం సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. అశ్లీల వెబ్సైట్లను అడ్డుకోవాలన్న కేంద్ర నిర్ణయాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అలా చేస్తే వాక్ స్వాతంత్రాన్ని హరించినట్లేనని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వ్యాఖ్యలు సరైనవి కావు. అంతర్జాలంలో అశ్లీల పుట్ట బాలలు, యువత మనసులను కల్ముషం చేస్తోంది. లైంగిక దాడులు, నేరాల వైపు పురిగొల్పుతోందని ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాలం వేదికగా దాడి చేస్తున్న అశ్లీలత దృశ్యాలను నియంత్రించాలని పలు కమిటీలు సిఫారసులు చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలి. కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. మనసుకు ఉల్లాసాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని అందించే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి యోగామృతం కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? ఎస్ఆర్ నగర్లో ఉన్న కైవల్య యోగా కేంద్రాకి. అండ్ మనతో పాటు ఉన్నారు యోగా ఎక్స్పర్ట్ కిరణ్మయి గారు. మరి యోగాకి సంబంధించి ఇవాళ ఆవిడ మనకి ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం కిరణ్మయి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను కిరణ్మయి గారు. సో ఇవాళ యోగాకి సంబంధించి మన సక్కులకి ఏం తెలియజేస్తున్నారు? ఇవాళ మనం సూర్య నమస్కారాలు నేర్చుకుందామండి. ఓకే, సో సూర్య నమస్కారాలు అంటే అందులో ఎన్ని టైప్స్ ఉంటాయి? మనకి 10 స్టెప్ మెథడ్ ఉంటుంది, 12 స్టెప్ మెథడ్ ఉంటుంది. మనం ఇవాళ 10 స్టెప్ మెథడ్ నేర్చుకుందాము. ఓకే, సో సూర్య నమస్కారాలు అని మనం బేసిక్గా అందరూ అంటుంటే వింటుంటాం కదా, సో దీనివల్ల ఉపయోగాలు ఏంటంటారు? సూర్య నమస్కారాలు ఆసన, ప్రాణాయామ కాంబినేషన్లో ఉంటాయి. సో మనము మంత్రాస్తో పాటుగా చాంట్ చేస్తూ ఉంటాము. దానివల్ల ఏంటంటే సూర్య భగవానుడి యొక్క కిరణాలన్నీ మన మీద ప్రసరిస్తున్నట్టుగా, ఆయన క్వాలిటీస్ అన్నీ మనకి వస్తున్నట్టుగా భావిస్తూ చేయడం వలన మనలో ఆ క్వాలిటీస్ అన్నీ అడాప్ట్ చేసుకుంటూ అండ్ ఫిజికల్గా అయితే మొత్తం బాడీ అంతా ఎక్సర్సైజ్ అవుతుంది. థెరపాటిక్గా వెళ్తే మనకి అన్ని ఆర్గాన్స్ అన్నీ కూడా బాగా పనిచేస్తుంటాయి. నర్వస్ సిస్టమ్ మీద, డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, ఇవన్నీ కూడా చక్కగా రెగ్యులేట్ అయ్యి హార్మోనియస్గా ఒకదానికి ఒకటి కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేస్తుంటాయి. అండ్ స్పిరిచువల్గా వెళ్తే మటుకు మనకి మైండ్ కామ్ అవుతూ అండ్ స్పిరిచువల్గా గ్రోత్ అవ్వడానికి పనికొస్తుంది. సో ఫిజికల్గా అయితే కొంచెం ఫాస్ట్గా చేయాలి. థెరపాటిక్గా వచ్చేసేటప్పటికి బ్రీతింగ్తో ఫాలో అవుతూ చేస్తాం. స్పిరిచువల్గా అన్నప్పుడు హోల్డింగ్స్తో చేస్తే మంచిది. సో సూర్య నమస్కారాలు చేయడం వల్ల మనకి శారీరకంగా, మానసికంగా రెండు విధాలుగా ఉపయోగపడుతుంది, ఆధ్యాత్మికంగా కూడా. సో చాలా చక్కగా వివరించారండి. అయితే సూర్య నమస్కారాలు అన్నది మనం ఉదయాన్నే చేయాలి. అయితే ఏ టైమింగ్ అయితే ప్రాపర్ టైమింగ్ అంటారు? సో సూర్యోదయానికి, సూర్యాస్తమయం టైంలో, ఈ 2 టైమ్స్లో చేయొచ్చండి. సో సూర్యుడికి మనము ఈస్ట్లో ఫేస్ చేస్తూ సూర్యుడికి ఎదురుగా సూర్యకిరణాలు పడే విధంగా చేస్తే ఇంకా చాలా మంచిది. ఆ సమయం మనకు లేకపోతే ఆస్కారం లేకపోతే మాత్రం మనం గదిలో కొంచెం వెంటిలేటెడ్గా ఉన్న ఏరియాలో చేస్తే మంచిది. అయితే కిరణ్మయి గారు, ఈ సూర్య నమస్కారాలు అనేది ఎవరెవరు చేయాలి, ఎవరెవరు చేయకూడదు? 8 సంవత్సరాల వయసు నుంచి అందరూ చేయొచ్చండి. ఎవరికైతే బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, అంటే నడుముకి సంబంధించి సివియర్గా ప్రాబ్లమ్స్ ఉంటే, యాక్చువల్గా ఇవి చేయడం వలన ఒకటి ఫార్వర్డ్ బెండింగ్, ఒకటి బ్యాక్వర్డ్ బెండింగ్ ఆసనాస్ వస్తాయి. చేయడం వలన బ్యాక్ కండిషన్స్ని సెట్ చేయొచ్చు. గురు సమక్షంలో ఉంటే చాలా మంచిది చేస్తే. సో సివియర్గా బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హార్ట్ ప్రాబ్లమ్స్, వీక్ హార్ట్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా చేయకూడదండి. అండ్ వర్టిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. ఓకే, మరి ఇది ఎంత సమయం చేస్తే మంచిది అంటారు? ఇది రౌండ్స్ ఉంటాయి మనకి. సో బిగినర్స్ అయితే ఒక 3 రౌండ్స్ టు 6 రౌండ్స్ చేయొచ్చు. నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ దాని 12 రౌండ్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. నేను చెప్పినట్టుగా మనకు ఫిజికల్ బెనిఫిట్స్ కోసం అయితే 24 రౌండ్స్ అలా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, స్పిరిచువల్గా బెనిఫిట్స్ కోసం అయితే మనం 12 రౌండ్లు సరిపోతాయి. ఓకే, మరి సూర్య నమస్కారాలని స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు మనము సూర్య నమస్కారాలు చేద్దాము. ఇది శ్వాసతో పాటుగా ప్రయత్నించండి. ఒకసారి నేను బ్రీతింగ్ చెప్తూ ఉంటాను, దాంతో పాటు చేయండి. కొత్తగా చేసిన వాళ్ళందరూ కూడా పోస్చర్ ఫస్ట్ కరెక్ట్ చేసుకోండి, నార్మల్ బ్రీతింగ్తో చేస్తూ తర్వాత శ్వాసను కూడా యాడ్ చేసుకోండి. నెమ్మదిగా 2 చేతులు నమస్కార ముద్రలో శరీరాన్నంతటిని విశ్రాంతి పరుస్తూ పూర్తిగా శ్వాస తీసుకుని వదిలేసేయండి. ఇన్హేల్, అర్ధచక్రాసన. శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్ళండి.
శ్వాస వదులుతూ ఎక్సేల్ పాదహస్తాసన. ముందుకు వంగి 2 అరచేతులు పాదాలు పక్కగా, మీ నుదురు మోకాళ్ళకి టచ్ అయ్యే విధంగా ఉంచండి. ఇన్హేల్ అశ్వసంచలనాసన. కుడి కాలు వెనక్కి తీసుకుంటూ నడుమును ఛాతీని కిందకి వంచుతూ పైకి చూడండి. ఎక్సేల్ పర్వతాసన. ఎడమ కాలు కూడా వెనక్కి తీసుకుని 2 పాదాల మడవల్ని నేలకు టచ్ చేస్తూ తలను వీలైనంత నేల వైపుకు తీసుకోండి. ఇన్హేల్ ఎక్సేల్ హోల్డ్ ద బ్రెత్. శ్వాస తీసుకుంటూ కాళ్ళ నేల మీద, శ్వాస వదులుతూ ఛాతీ మీ గడ్డం కానీ నుదురు కానీ ఉంచండి. ఇక్కడ శ్వాస నిలపండి. ఇన్హేల్ భుజంగాసన. శ్వాస తీసుకుంటూ తలను ఛాతీని పైకి, వీలైన వాళ్ళు మోకాళ్ళు కూడా పైకి లేపండి. ఎక్సేల్ పర్వతాసన. నెమ్మదిగా తలను నేలకు వైపు తీసుకుంటూ నడుమును పైకి తీసుకుంటూ కాలి మడవల నేలకు టచ్ చేయడానికి ప్రయత్నించండి. ఇన్హేల్ అశ్వసంచలనాసన. కుడి కాలు నెమ్మదిగా 2 అరచేతుల మధ్యలోకి తీసుకోండి. నడుమును దించుతూ తలపైకి. ఎక్సేల్ పాదహస్తాసన. వెనక కాలు కూడా ముందుకు తీసుకుని నెమ్మదిగా నుదురుని మోకాళ్ళకు టచ్ చేసే ప్రయత్నం చేయండి. ఇన్హేల్ అర్ధచక్రాసన. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ శరీరాన్ని పైకి వెనక్కి వంగడానికి ప్రయత్నించండి. ఎక్సేల్ నమస్కారాసన. 2 చేతులు నమస్కార ముద్రలు. కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ 2వ రౌండ్ చేయండి. ఇన్హేల్ అర్ధచక్రాసన. రేజ్ 2 చేతులు పైకి తీసుకొని వీలైనంత వెనక్కి వంగండి. ఎక్సేల్ పాదహస్తాసన. నెమ్మదిగా ముందుకు వంగుతూ 2 అరచేతులు పాదాలపైన, మీ నుదురు మోకాళ్ళకి టచ్ అయ్యేలాగా ఉండడానికి ప్రయత్నించండి. ఇన్హేల్ అశ్వసంచలనాసన. కుడి కాలు వెనక్కి తీసుకుంటూ నడుమును ఛాతీని కిందకి దించుతూ పైకి చూడడానికి ప్రయత్నించండి. ఎక్సేల్ పర్వతాసన. ఎడమ కాలు కూడా వెనక్కి తీసుకుంటూ మీ నుదురుని వీలైనంత నేల వైపుకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. కాలి మడవలు నేలకు టచ్ అవుతూ ఉండాలి. ఇన్హేల్ ఎక్సేల్ హోల్డ్ ద బ్రెత్. మోకాళ్ళు వంచుతూ శ్వాస తీసుకుంటూ వదులుతూ ఛాతీ నేలపైన, మీ గడ్డం నేలపైన. బ్రీతింగ్ ఆపండి. ఇన్హేల్ భుజంగాసన. శ్వాస తీసుకుంటూ తలను ఛాతీని పైకి లేపి వీలైనంత వెనక్కి వంగండి. ఎక్సేల్ పర్వతాసన. నెమ్మదిగా నడుమును పైకి లేపుతూ మీ తలను నేల వైపుకి, మడవలు నేలపైన ఉంచడానికి ప్రయత్నించండి. ఇన్హేల్ అశ్వసంచలనాసన. కుడి కాలు నిదానంగా 2 చేతుల మధ్యలోకి, నడుముని ఛాతీని నెమ్మదిగా కిందకి ప్రెస్ చేస్తూ తలను పైకి చూడండి. ఎక్సేల్ పాదహస్తాసన. వేరొక కాలు కూడా ముందుకు తీసుకుని నుదురు మోకాళ్ళకి టచ్ చేయడానికి ప్రయత్నించండి. ఇన్హేల్ అర్ధచక్రాసన. శరీరాన్ని పైకి లేపుతూ వెనక్కి వంగి తలను లూజుగా వదలండి. ఎక్సేల్ నమస్కారాసన. 2 చేతులు హృదయం దగ్గర నమస్కార ముద్రలో. కిరణ్మయ్య గారు, మీరు చూపించిన సూర్య నమస్కారాలు చాలా చక్కగా ఉన్నాయండి. చాలా చక్కగా వివరించారు కూడా మా అందరికీ. అయితే ఇవి చేసే ముందు ఏవైనా ఆహార నియమాలు పాటించాలా? తప్పకుండా అండి. స్టమక్ ఎప్పుడు కూడా మనకి ఎంటీగా ఉండాలి. ఇది మనము ఉదయాన్నే చేయడం కుదరలేదు అనుకున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తర్వాత అయితే 2 గంటలు వ్యవధి తీసుకోవాలి. ఏదైనా లిక్విడ్స్ తీసుకున్నట్లయితే జ్యూసెస్ కానీ పాలు కానీ అలాంటివి తీసుకుంటే ఒక అరగంట సమయం. ఓకే. భోజనం చేసిన తర్వాత అయితే, అంటే సాయంత్రం చేసేటప్పుడు అయితే 4 గంటలు వ్యవధి ఉండాలి. ఓకే. సో ఆ టైమ్స్ అన్ని కూడా మనం పర్టికులర్గా ఫాలో అయితేనే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది అన్నమాట. స్టమక్ డైజెషన్ అయిపోవాలి. ఓకే. సో ఇంత చక్కగా సూర్య నమస్కారాలు నాతో పాటు మా సఖులందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. సఖులు చూసారు కదండి, ఇది ఇవాల్టి యోగామృతం. మరో చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే. ఢిల్లీ సామూహిక అత్యాచార ఘటనలో దోషులకు ఉరిశిక్ష విధించిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా అనేక లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు దేశంలో ఏదో ఒక మూల అత్యాచారాలకు సంబంధించిన చేదు వార్తలు వినాల్సి వస్తుంది. నిర్భయ చట్టం లాంటి కఠినమైన చట్టాలు ఎన్ని తీసుకువస్తున్నా సమాజంలో ఈసువంత కూడా మార్పు కనిపించడం లేదు. రోజు రోజుకు అనాగరిక చర్యలు ఎక్కువైపోతున్నాయి. చదువుకోని వాళ్లతో పాటు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి సమయంలో చట్టాల కంటే కూడా సమాజంలో ఇలాంటి రుగ్మతలు పెరిగిపోవడానికి మూల కారణాలపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు. నమస్కారం. ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం.
ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుజాత గారు. మరి ఆరోగ్యానికి సంబంధించి ఈ రోజు ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. ఎలా ఉన్నారు? బాగున్నాను డాక్టర్ గారు. ఈ రోజు మరి మన ఆరోగ్య మంత్రలో ఆరోగ్యానికి సంబంధించి మా సకులకు ఏ విషయాలు తెలియజేస్తున్నారు? అవునండి, ఈరోజు మనం ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తే చాలా మంది ఈ డెంగ్యూ ఫీవర్తో బాధపడుతున్న చూస్తున్నాం కదా. సో వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురించి తెలుసుకుందాం. ఓకే డాక్టర్, మరి డెంగ్యూ అన్నారు కదా, అసలు ఈ డెంగ్యూ రావడానికి గల కారణాలు ఏంటి? అసలు డెంగ్యూ అంటే ఏంటి? యాక్చువల్లీ అండి, డెంగ్యూ అన్నది ఒక వైరస్ అనమాట. అది ఒక మస్కిటో బైట్ వల్ల వచ్చే వైరస్ ఇన్ఫెక్షన్ అనమాట అది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఈ వైరస్ ఫస్ట్ అటాక్ చేసేది ఒక ఇమ్యూన్ సిస్టమ్, మన శరీరంలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ అంటారు కదా, ఏదైతే మనల్ని ఈ బ్యాక్టీరియా వైరస్ నుంచి కాపాడుతుందో, సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ మీద ఎక్కువ దీని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి చాలామంది డెంగ్యూ ఫీవర్ వచ్చినాక దాని నుంచి రికవర్ అవడానికి చాలా టైం పడుతూ ఉంటుంది. అండ్ అది ఒక్కొక్కసారి మన యొక్క బాడీ తత్వాన్ని బట్టి కొంతమంది సివియర్ డెంగ్యూ కూడా వస్తూ ఉంటుంది. సో అట్లా మనం మైల్డ్ నుంచి సివియర్ కేసెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అంటే మనం ఏ స్టేజ్లో దానికి మనం సరైన ట్రీట్మెంట్, ఇంకొకటి మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఎంత హెల్తీగా ఉంది. సో ముఖ్యంగా అది హెల్తీగా ఉంటే మనం తొందరగా దాని నుంచి బయటపడడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇట్లా ముఖ్యంగా ఏంటంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ రావడం వల్ల చాలామంది ఈ సివియర్ సింటమ్స్ రావడం, సివియర్గా వాళ్ళు దీనికి ఎఫెక్ట్ అవ్వడం చూస్తున్నాం మనం. చాలా కేసెస్ ఇప్పుడు మనకి ఉన్నాయి కాబట్టి. సో ఈ డెంగ్యూ ఫీవర్, ఈ వైరస్ అన్నది చాలా డేంజర్ అన్నమాట. డాక్టర్, మరి డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటారు? సో లక్షణాలు అంటే ముఖ్యంగా మనకి చూస్తున్నాం కదా, ఫీవర్ రావడం ఒకటి జరుగుతుంటుంది, హై ఫీవర్ ఒకటి, తర్వాత ఎక్కువగా బాడీ పెయిన్స్, బాగా సివియర్ బాడీ పెయిన్స్ ఉంటాయండి, తర్వాత వామిటింగ్, తర్వాత మోస్ట్లీ ఏంటంటే డైజెషన్, చాలా వరకు వాళ్ళకి ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోవటం, సో సివియర్ వామిటింగ్ ఉండటం, తర్వాత సివియర్గా బాడీ పెయిన్స్ అనమాట, అన్ని జాయింట్ పెయిన్స్ రావడం, ఇవి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. సో చాలా వరకు వాళ్ళు ఏంటంటే చాలా నీరసం అయిపోవడం, సో ఎనర్జీ అసలు డ్రైన్ అయిపోతుంటుంది అనమాట. సో అది అండ్ ఫీవర్, అన్కంట్రోల్ ఫీవర్ ఉండడం, హెడ్ఏక్, సివియర్ హెడ్ఏక్ ఒకటి ఉంటుంది. సో ఇవి ముఖ్యంగా మనం చూసే సింటమ్స్ అనమాట. డాక్టర్ గారు, మరి డెంగ్యూ వ్యాధిని ఎలా గుర్తించాలంటారు? అంటే యాక్చువల్లీ డెంగ్యూ కూడా మామూలు రెగ్యులర్గా మనకి వచ్చే మలేరియా లాంటి ఫీవర్ లానే ఉంటుంది. సో చాలా మంది ఏంటంటే ఇది మనకి ఫీవర్ కంట్రోల్ అవ్వకుండా ఒక 3 days, మినిమం 3 days నుంచి ఫీవర్, అన్కంట్రోల్ ఫీవర్, తర్వాత వాళ్ళు ఏం తిన్నా కూడా వామిటింగ్ అయిపోవడం, తర్వాత ఎక్కువ బాడీ సివియర్ పెయిన్స్, మనం ఇందాక చెప్పుకున్నట్లు ఈ కనుక ఈ సింటమ్స్ కనుక ఉంటే ఫస్ట్ వాళ్ళు డాక్టర్ని సంప్రదించి కొన్ని టెస్ట్లు చేయించుకోవాలి. సో వీటి ద్వారా మనకి చాలా వరకు నిర్ధారణ అవుతుంది, వీళ్ళకి డెంగ్యూ ఉందా లేదా అన్నది తెలుస్తుంది. దాని ద్వారా ఇమీడియట్ ట్రీట్మెంట్ కనుక మనం స్టార్ట్ చేస్తే చాలా వరకు, అంటే వీళ్ళకి ప్లేట్లెట్స్ పడిపోవడం ఒకటి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అందువల్ల వాళ్ళకి అంత అంటే సివియర్గా అవ్వకముందే మనం కనుక విదిన్ ఫస్ట్ ఫ్యూ డేస్లో మనం ఇమీడియట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే కనుక తప్పకుండా వాళ్ళు దాని నుంచి బయటపడడానికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. అలానే వాళ్ళు ఏంటంటే దీన్ని గుర్తించడమే చాలా లేట్గా గుర్తిస్తూ ఉంటారు. చాలామంది వెంటనే వెళ్ళరు డాక్టర్ దగ్గరికి, రెగ్యులర్ ఏవో మెడికేషన్స్ తీసుకుంటూ ఉండటం, అట్లా కాకుండా వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి ఇవి కనుక సింటమ్స్ ఉన్నాయి అని అంటే వెంటనే వాళ్ళు, ఎందుకంటే వారికి ఈ 3-4 days లోపల ఇంకా నీరసం అయిపోవడం, ఎందుకంటే వారికి ఆహారం కూడా సరిగ్గా అందకపోకుండా ఉంటుంది. కాబట్టి ఇది ఇమీడియట్గా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఓకే డాక్టర్, మరి డెంగ్యూ వ్యాధి వచ్చినప్పుడు ఎటువంటి ఆహార నియమాలు వాళ్ళు పాటించాల్సి ఉంటుందంటారు? అవునండి, ముఖ్యంగా ఏంటంటే ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు దాంతో బాధపడుతున్న వాళ్ళు చాలా వరకు ఆహారం తీసుకోకపోవడం చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళకి ఎక్కువగా వాళ్ళకి వామిటింగ్ అయిపోవడం, డైజెషన్ సరిగ్గా ఉండకపోవడం, కాబట్టి వారికి చాలా వరకు మనకి చాలా లిక్విడ్ డైట్స్ ముందు మనం స్టార్ట్ చేయాలి. ఫ్లూయిడ్స్ ఎక్కువగా, ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్, చాలా వరకు సాఫ్ట్, వెరీ సాఫ్ట్ మైల్డ్ ఫుడ్స్ కొంతవరకు సెమీ సాలిడ్గా ఇవ్వడం స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు రైస్ కంజి కానీ లేకపోతే ఇట్లా సగ్గు బియ్యం జావ కానీ అట్లా, అంటే చిన్నగా మనం వారికి చేయటం వల్ల ఇవి టాలరేట్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఒకేసారి ఎక్కువ ఇవ్వకుండా
కొంత గ్యాప్తో చాలా వరకు ఒక 50 ml 60 mlతో స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా వారికి ఇంక్రీజ్ చేయటం, వాళ్ళ టాలరెన్స్ని బట్టి ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. తర్వాత వాడు యాక్చువల్గా ఏంటంటే ముఖ్యంగా మనం చేయవలసిందంటే వాళ్ళ ఇమ్యూనిటీ పెంచాలి. ప్లేట్లెట్స్ పెరగాలి అని అంటే వాళ్ళు అది కనుక డెవలప్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఫీవర్ కంట్రోల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో అందువల్ల ముఖ్యంగా వాళ్ళు చేయవలసింది ఏంటంటే వారి ఆహారంలో ఎక్కువగా ఫ్రూట్స్, ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్న ఫ్రూట్స్ లాంటివి వారి ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. లైక్ దానిమ్మ జ్యూసెస్ కానీ, లేకపోతే వాటర్ మిలన్స్, తర్వాత ఎక్కువ ఎల్లో ఆరెంజ్ ఉండే ఫ్రూట్స్, ఆరెంజెస్ ఇలాంటివి వారికి జ్యూస్ రూపంలో కానీ లేకపోతే ఫ్రూట్స్ రూపంలో కానీ వారికి ఎక్కువగా ఈ టైంలో ముఖ్యంగా ఇస్తే వాళ్ళకి స్లోగా వారి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అదేవిధంగా మనం చాలా వరకు వారిని ఈ ఇండైజెషన్కి కాజ్ చేసే ఫుడ్స్ని దూరంగా పెట్టడం, కొంతవరకు మనం ఈ స్పైసీ మసాలా ఫుడ్స్ లాంటివి దూరంగా ఉంచి, చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ ఫుడ్ జాగ్రత్తలు తీసుకోకుండా ఉండడం వల్ల వాళ్ళకి మళ్ళీ సివియర్గా ఫీవర్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల కొంతకాలం చాలా వరకు, ఎందుకంటే ఇది చాలా వరకు డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. డైజెస్టివ్ సిస్టమ్ అంతా చాలా డెలికేట్ అయిపోవడం, టెండర్గా ఉంటుంది. అలాంటి టైంలో మనం ఎక్కువగా ఫ్రూట్ జ్యూసెస్ మీద మనం ఎక్కువగా ఉండడం, తర్వాత వెజిటబుల్ సూప్స్ లాంటివి కూడా, వెజిటబుల్స్లో కూడా మనకు మంచి వైటమిన్ మినరల్స్ లభిస్తూ ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువగా వారి యొక్క ఆహారంలో ఇంక్లూడ్ చేస్తూ, తర్వాత స్లోగా వాళ్ళకి మిల్క్ కానీ, సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్ కానీ ఇలాంటివి ఇంక్లూడ్ చేయటం వల్ల కొంతవరకు వారికి స్టామినా పెరుగుతుంది. అండ్ దెన్ యాంటీబయాటిక్ మెడికేషన్స్ కూడా వీళ్ళకి హై ఎండ్ మెడికేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ మెడికేషన్స్ తట్టుకునే రకంగా ఆహారం కూడా తీసుకుంటూ ఉండాలి. సో ఈ ఆహార జాగ్రత్తలు మనం ఎంత మంచిగా చేస్తే చాలా వరకు తొందరగా దీని నుంచి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో చాలా మంది ఏం చేస్తారంటే ఈ వామిటింగ్ వల్ల తీసుకోకుండా ఉండడం, సో దీని ద్వారా వాళ్ళకి ఎసిడిటీ రావడం, తర్వాత ఇంకా సైడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎందుకంటే ఈ యాంటీబయాటిక్స్ అయితే వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటప్పుడు మన డైట్ సపోర్టివ్గా ఉండేలాగా తీసుకుంటూ ఉంటే కనుక చాలా వరకు వారికి మెయిన్ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్గా వాళ్ళకి కొంతవరకు ఈ ఫీవర్స్ కంట్రోల్ అవ్వడం, వైరల్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతూ ఉంటుంది బాడీలో. సో దాని ద్వారా వాళ్ళు ఈ సింటమ్స్ నుంచి బయటపడడానికి ఉపయోగపడతాయండి. ఓకే డాక్టర్, మరి డెంగ్యూ వ్యాధి అంటే ఏంటి, అది రావడానికి గల కారణాలు, అలాగే డెంగ్యూ వ్యాధితో బాధపడే వాళ్ళు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలో మా సక్కులకు చాలా చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఒక రకమైన గందరగోళ సంక్లిష్టమైన పరిస్థితుల్లో నేటి యువత పెరుగుతోంది. పెడదవ పట్టించే ఎన్నో అంశాలు వారి చుట్టూ పొంచి ఉన్నాయి. నేటి వ్యాపార ప్రపంచంలో ప్రతి రంగం కూడా యువతను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో అనేక చౌకబారు అంశాలు వారి మనసుల్ని కలుషితం చేస్తున్నాయి. లైంగిక చర్యలకు ప్రేరేపించే అనేక ప్రలోభాలు మార్కెట్లో వారికి అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా అంతర్జాలంలో అశ్లీల వెబ్సైట్లు యువత ఆలోచనలను తప్పుదారి పట్టిస్తున్నాయి. చాలా సినిమాలు కూడా యువతని లక్ష్యంగా చేసుకుని వస్తున్నాయి. మరోవైపు పాశ్చాత్య సంస్కృతిని పెంచే అనేక విషవలయాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యువతను చదువు, కెరీర్పై దృష్టి పెట్టకుండా దృష్టి మరలుస్తున్నాయి. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు వెరైటీ వంటల్ని అందించే వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు మనతో పాటు వాణి గారు ఉన్నారు. మరి తను ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్తే వాణి గారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను నాచారం అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మరి అప్పుడప్పుడు వెరైటీ వంటలు చేస్తూ ఉంటారా? చేస్తుంటానండి. మరి ఈ రోజు మా సకులకి ఏ వంటకాన్ని పరిచయం చేయాలనుకుంటున్నారు? ఈ రోజు మొక్కజొన్న గారెలండి. మొక్కజొన్న గారెలు సీజన్ లో బాగా దొరుకుతాయి కదా? దొరుకుతాయి అందుకే. ఓకే, అంటే ఇది స్వీటా, హాటా? హాట్ అండి. ఓకే, సరే. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. మొక్కజొన్నలు, షుగర్, ఎండుమిరపకాయలు, సాల్ట్, కొత్తిమీర, ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా, వెల్లుల్లి, జీలకర్ర. ఓకే వాణి గారు, మొక్కజొన్న గారెలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మొక్కజొన్నలు, ఎండుమిర్చి, కొత్తిమీర, సాల్ట్, జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం షుగర్ వేసి మిక్సీ పట్టాలండి. ఓకే, ఇది హాట్ అంటున్నారు, షుగర్ ఎందుకు వేశారు? లైట్ గా, ఎందుకంటే కొంచెం అది మొక్కజొన్నలో టేస్ట్ కొంచెం కచ్చపచ్చ అంటే కదా. ఓకే సరే, మీరు రెడీ చేసి తీసుకొని వచ్చారు కదా? వచ్చానండి. సో అయితే వాణి గారు, ఇందులో మనం వచ్చేసి మొక్కజొన్నలు, కొంచెం షుగరు, అట్లాగే ఎండుమిర్చి, కొత్తిమీర, సాల్ట్, జీరా, అక్కడ చూపించిన వెల్లుల్లి
సో ఆ పదార్థాలన్నీ కలిపేసి మనం గ్రైండ్ చేసుకుంటాం అంతే కదా. అంతే. ఆయిల్ లో ఇప్పుడు ఏం చేయాలి? డీప్ ఫ్రై చేయాలండి. ఓ చాలా ఈజీగా అయిపోద్ది. సరే మరి డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేద్దామా? పెట్టేద్దామండి. ఓకే. సో డీప్ ఫ్రై కి ఆయిల్. అవును. సో మనకి ఆయిల్ హీట్ అవ్వాలి అంతే కదా. ఓకే, ఇంకా ఆయిల్ హీట్ అయ్యేలోపు మీ గురించి చెప్పండి, ఏం చేస్తుంటారు ఫ్రీ టైంలో? ఫ్రీ టైంలో అంటే కాస్త అప్పుడప్పుడు పేపర్, టీవీ, సీరియల్స్. ఓకే, పేపర్లో అంటే ఏంటి? మొత్తం లేడీస్ కి సంబంధించిన న్యూస్ అవన్నీ అన్ని చదువుతానండి. అవి వంటలు అవే కాకుండా జనరల్ ఎవ్రీ టాపిక్. ఓకే. సో ఇంకా ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారంటే పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. సో వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక చాలా టైం ఖాళీ ఉంటుందిగా, మరి కొత్త కొత్త వంటలు ట్రై చేస్తుంటారు? ట్రై చేస్తుంటండి. మీకు బాగా వచ్చిన వంట ఏంటి? స్వీట్స్ ఎక్కువ చేస్తా. స్వీట్స్ బాగా చేస్తారు. ఓకే, అందులో ఏం వెరైటీ చేస్తారు స్వీట్స్ లో? స్వీట్స్ తో అంటే రాగితో హల్వా. ఎందుకంటే రాగి పిండి తినడం ఇష్టపడరు కదా పిల్లలు. అవును. సో ఇలా స్వీట్ చేసి పెడితే వాళ్ళకి ఇష్టం ఉంటుంది. అలా సో రాగి తీసుకోవడం వల్ల చాలా మంచిది అంటారు శరీరానికి కూడా. దాంతో అంటే ఎప్పుడు హాట్ అంటే రొట్టెలు అలాంటి కాకుండా స్వీట్ కూడా చేస్తుంది. బాగుంది. సో మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా, వేసేద్దాం ఇప్పుడు వాళ్ళు. వేసేద్దామండి. ఓకే. ఇది ఏంటంటే కచ్చపచ్చ పట్టుకోవాలా, బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలా? అది మెత్తగానే ఉండాలండి. నాకు ఇంకొక డౌట్ ఉంది వాణి గారు, చెప్పండి. మనకి కార్న్స్ లో 2 రకాలు దొరుకుతున్నాయి ఇప్పుడు మార్కెట్ లో కదా. స్వీట్ కార్న్ ఒకటి, జనరల్ గా మనకి ఎప్పటి నుంచో దొరికేది ఒకటి కదా. ఇప్పుడు మీరు ఏం వాడుతున్నారు? ఇది స్వీట్ కార్న్ కాదండి, మనకి మొక్కజొన్నలే. ఓకే, అంటే దేశవాళీ అంటే అదేమో అమెరికన్ స్వీట్ కార్న్. అది స్వీట్ కార్న్ తో రావు, ఎందుకంటే అది పలుసుగా ఉంటాయి. వీటిలో కూడా కొంచెం ముదిరినవి తీసుకోవాలి. ఓకే, కొంచెం గింజ గడ్డి పడితే బాగుంటుంది. ఓకే, సరే వేసేయండి. దీనికంటే తడి చేసుకోవడం పేపర్ మీద అలా ఏం అవసరం లేదు, హ్యాండ్ మీద వచ్చేస్తుంది. ఓకే, మన చెయ్యి కొంచెం పచ్చిగా చేసుకున్నా సరిపోతుందండి. ఇది దీంట్లో అంటే జార్ అయిపోయినప్పుడు ఏం చేయాలంటే కొంచెం బియ్యం పిండి కలుపుకుంటే సరిపోతుందండి. మళ్ళీ మనకి సేమ్ ఇట్లాగే వస్తాయి. ఓకే, అంటే గింజలు నానబెట్టక్కర్లేదా? ఏం లేదండి, అంటున్నారు కదా. ఏం అక్కర్లేదు, డైరెక్ట్ ఒలిచేసుకుని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో మనకి వర్షం పడగానే ఏంటంటే మొక్కజొన్న పొత్తులు గుర్తొస్తాయి. ఎప్పుడు జనరల్ గా కాల్చుకొని తింటాము, లేకపోతే చాలా మంది బాయిల్ చేసుకొని తింటారు లైట్ సాల్ట్ వేసుకొని. అట్లా కాకుండా ఇలా అయితే కొంచెం స్నాక్స్. అప్పుడప్పుడు ఎప్పుడు శనగపిండి పకోడీ అంటే గ్యాస్ ప్రాబ్లం అంటారు. సో ఇట్లా అయితే బాగుంటదేమో కదా. అవునండి, దీంతో స్వీట్ కూడా చేయొచ్చు. అంటే మనం మిర్చి వేసాం కదా. ఓకే, మిర్చి వేయకుండా షుగర్ వేసేస్తాం. ఓకే, స్వీట్ గారెలు అవుతాయి. అంటే షుగర్ వేస్తే ఇంకా స్వీట్, ఫుల్ షుగర్ వేసేస్తారు. ఓకే, హాట్ కావాలనుకుంటే మిర్చి. చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది కదా. సో అయితే వాణి గారు, ఇప్పుడు మనం వడలన్నీ వేసేసుకున్నాం కదా, ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే రెడీ అయిపోయినట్టు. సో అంత కలర్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం. సో వాణి గారు, మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా మొక్కజొన్న గారెలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? చేసేయచ్చు అండి. ఓకే. సో ఆయిల్లో డీప్ ఫ్రై చేసాం కాబట్టి ముందుగా టిష్యూలోకి తీసుకుందాం. ఓకే. మొక్కజొన్న గారెలు రెడీ అండి. టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తారా? ఓకే. ఓకే అండి, వేడి వేడి మొక్కజొన్న గారెలు
టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. మొక్కజొన్న గారెలకి కావలసిన పదార్థాలు: మొక్కజొన్నలు, పంచదార, ఎండిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లి, సాల్ట్, ఆయిల్ తగినంత. మొక్కజొన్న గారెలు తయారు చేసే విధానం: ముందుగా మొక్కజొన్నలు, పంచదార, ఎండుమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, జీలకర్ర, సాల్ట్ వేసి మిక్స్ చేసిన ఈ మిశ్రమాన్ని స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఈ మొక్కజొన్న మిశ్రమాన్ని వడల మాదిరిగా ఆయిల్ లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి ఎక్సెస్ ఆయిల్ పోయే వరకు టిష్యూలోకి తీసుకొని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే అంతే, ఎంతో రుచికరమైన మొక్కజొన్న గారెలు రెడీ. ఓకే అండి, మొక్కజొన్న గారెలకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. చాలా బాగున్నాయి వాణి గారు. చాలా అంటే కొంచెం మనం ఎండుమిర్చి వేసాం కదా, కొద్దిగా స్పైసీగా ఆ జీరా టేస్ట్, అట్లాగే కొత్తిమీర ఇంకా హైలైట్ అయింది. వాణి గారు, ఇంత మంచి వంటకాన్ని మా సకుల కోసం పరిచయం చేసి చూపించినందుకు మీకు ప్రజ్ఞ శారీస్ కుక్కట్పల్లి వారి తరపు నుంచి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. థ్యాంక్స్ అండి. సకులు చూసారు కదా, వాణి గారు తయారు చేసి చూపించిన మొక్కజొన్న గారెలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 04023556540కి ఫోన్ చేసి సఖి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సకులు చూశారు కదా, ఇది వాటి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. అంతర్జాలంలో అశ్లీల వెబ్సైట్లు బాలలు, యువత మనసులను కల్మషం చేస్తోందని, అది యువతను లైంగిక దాడులు, నేరాల వైపు పురిగొల్పేలా ప్రోత్సహిస్తుందని జస్టిస్ చంద్రశేఖర్ కమిటీ ఎప్పుడో తేల్చి చెప్పింది. దేశంలో అడుగడుగునా నేరాలు పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఇంటర్నెట్లో లభించే విస్తృతమైన అశ్లీల దృశ్యాలేనని ఖరాఖండిగా తేల్చి చెప్పింది. అంతేకాదు, అంతర్జాలం వేదికగా దాడి చేస్తున్న అశ్లీల దృశ్యాలను నియంత్రించకుండా దేశంలో లైంగిక దాడులకు అడ్డువేయడం చాలా కష్టమని కూడా ఆ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే బాలలు, టీనేజర్స్, యువత ఎక్కువగా ఈ అశ్లీల చిత్రాలు చూస్తున్నట్లు పలు సర్వేల్లోనూ తేలింది. ఈ అశ్లీల దృశ్యాలు చూసిన తర్వాత వారి ప్రవర్తనలో మార్పు వస్తుందని, ఆ సమయంలో వారు ఎలా ప్రవర్తిస్తున్నారో వారికే తెలియడం లేదని సర్వేలు చెబుతున్న సత్యం. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, సఖి ఫ్యాషన్ కి స్వాగతం. సఖలు, ఈ రోజు మనం ఉన్నాం అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ లో. అండ్ మనతో పాటు ఉన్నారు విజయ్ గారు. మరి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ మనకి ఏం పరిచయం చేయబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం విజయ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. మరి మా సఖలకి ఈ రోజు ఎటువంటి కలెక్షన్ పరిచయం చేయబోతున్నారు? మనం ఇవాళ శారీస్ అండి, సింప్లీ సూపర్ గా ఉండే శారీస్. అంటే జస్ట్ కోటా మీద చిన్న చిన్న వర్క్స్, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా. అవునండి, సింపుల్ గా మనం బయట వెళ్ళడానికి, వాటి కట్టుకోవడానికి అలాంటి వర్క్స్ లో ఉన్న శారీస్ మనం చూద్దామండి. ఇప్పుడు ఈ శారీ వచ్చేసి మనకి కోటా మీద తీసుకున్నామండి. కలర్ కూడా మంచి కలర్ కాంబినేషన్ వచ్చేటట్టు మనం డిజైన్ చేసుకున్నాం ఇందులో. ఓకే, కోటా మీద మొత్తం ఇదంతా కూడా థ్రెడ్ వర్క్. ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్ ఇచ్చినామండి. ఒక చూడండి, మ్యాన్ క్వీన్స్ లాగా మనం వర్క్ డిజైన్ చేసుకున్నాం మనం ఇందులో. ఇది కూడా మనం ఒక షేడెడ్ తీసుకున్నాం, వైట్ నుంచి గ్రీన్ షేడ్ వచ్చేటట్టు, డార్క్ గ్రీన్ వచ్చేటట్టు షేడ్ వచ్చింది అన్నమాట ఇందులో. ఇది ఫుల్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుందండి. ఈ ఇదంతా కూడా మనకి వర్కే వస్తుంది, మనకి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ ఉంటుంది. సో ప్లెయిన్ కోటా మీద, అంటే షేడెడ్ కోటా మీద మనకి ఈ వర్క్ అనేది చేస్తారు. అవునండి, చేస్తాం, సపరేట్ చేస్తాం. ఇది ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగానే వస్తుందండి. ఆ తర్వాత బోర్డర్ తీసుకుంటే మనం అటాచ్ కాటన్ లో మనము బార్డర్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో మనం తీసుకున్నాం. మనం ఇందులో మంచి అటాచ్ బార్డర్ తీసుకున్నాము. దానికి అలాగే ఒక చిన్న పైపింగ్ డిజైన్ కూడా మనం తీసుకున్నాం. టూ సైడ్స్ బార్డర్స్ సేమ్ కదండి, సేమ్ స్టైల్ లో. కాటన్ క్లాత్, చెక్స్ క్లాత్ తీసుకున్నారు, బ్లాక్ అండ్ వైట్ చెక్స్. సో దానికి ఇక్కడ బార్డర్ లాగా అటాచ్ చేసి దానికి ఒక గోల్డ్ లేస్ కూడా అటాచ్ చేశారు అన్నమాట. అవునండి. సో శారీ మొత్తం ఇలానే వస్తుందండి. దీని పళ్ళు కూడా ఏంటంటే సేమ్ రన్నింగ్ స్టైల్లోనే మనం ఇస్తున్నాం. రన్నింగ్ పళ్ళు వచ్చేటట్టు ఇస్తున్నాం. అయితే దీని బ్లౌజ్ వచ్చి మనం బార్డర్ లో ఏదైతే క్లాత్ తీసుకున్నామండి, సేమ్ స్టైల్లో వచ్చేటట్టు మనము బ్లౌజ్ కూడా ఇస్తున్నాం ఇందులో. మనం ఇది దీనికి ఇచ్చే బ్లౌజ్ అండి, ఈ విధంగా ఇస్తున్నాము. ఓకే, సో బార్డర్ లో ఏదైతే కాటన్ క్లాత్, చెక్స్ క్లాత్ తీసుకున్నారో సేమ్ అదే క్లాత్, అదే డిజైన్ అన్నమాట. అదే డిజైన్. సో గోల్డ్ లేస్ ఇచ్చేసారు. ఓకే, సో కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఏంటంటే చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్.
వైట్ నుంచి గ్రీన్, లైటర్ గ్రీన్, డార్కర్ గ్రీన్ షేడ్స్ కి వెళ్ళి మళ్ళీ దానిపైన బ్లాక్ అండ్ వైట్ చెక్స్ తీసుకున్నారు. కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ట్రై చేసాం. అవునవును. సో మరి దీని రేంజ్ ఎంత ఉందండి? దీని రేంజ్ మనకి 1580 రూపీస్ లో మనకు వస్తుంది. 1580. అవునండి. చాలా చాలా బాగుందండి. సో ఇలాంటివి ఎక్కువగా మనం ఎలాంటి అకేషన్స్ కి బాగుంటాయి అంటారు? ఇలాంటి చూడండి, ఇలాంటి సింపుల్ చిన్న చిన్న పార్టీస్ కి, స్కూల్స్ పార్టీస్ కి, ఇలాంటి వాటికి కూడా చిన్న వాటికి కూడా స్కూల్లో పార్టీస్ కి వెళ్తూ ఉంటాము, షాపింగ్స్ కి వెళ్తూ ఉంటాం, చిన్న చిన్న పూజలు ఇంట్లో అవుతూ ఉంటాయి. సో వాటన్నిటికీ చాలా బాగుంటుంది. ఆఫీస్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది, డీసెంట్ లుక్ ఉంటుంది. ఓకే, మరి నెక్స్ట్ చూపిస్తారా? చూద్దామండి. ఈసారి చూడండి, ఇది వచ్చేసి మనకి ఇది కూడా మనకి సిల్క్ కోటా, సిల్క్ కోటా అండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి కోటాలో ఇంట్లో కూడాను. ఇందులో మనం చూస్తే ఇది వర్క్ అంతా మనం ఏంటంటే సింపుల్ వర్క్, థ్రెడ్ వర్క్ దీంట్లో తీసుకున్నాం మనము. ఈ థ్రెడ్ వర్క్ కూడా మనం ఒక లోటస్ డిజైన్ లాగా వచ్చేటట్టు తీసుకున్నాండి. బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ విత్ గోల్డ్ జరీతో వచ్చేటట్టు మనం తీసుకున్నామండి. ఇదంతా చిన్న చిన్న బుటీస్ ఇస్తూ వచ్చినాం మనము బాడీలో. అలాగే బార్డర్ దగ్గరికి వచ్చేటట్టుకల్లా దీనికి కింద మనం చూస్తామండి, బార్డర్ ఒక 5 ఇంచ్ బార్డర్ వస్తుంది. ఆ బార్డర్ పైన ఇవి మనం ఒక ట్రీస్ డిజైన్ లాగా మనం డిజైన్ చేసుకున్నాం. సిల్వర్ ఇంకా గోల్డ్, లైన్స్ చిన్న లైన్స్ ఇచ్చారు. అండ్ దానిపైన ఇదే ఫ్లవర్స్ ని పెద్ద పెద్దగా ఇచ్చారన్నమాట, లతలు అల్లుకున్నట్టు పెద్ద ఫ్లవర్స్. ఒకటి బ్లూ ఇంకా ఆరెంజ్ అంటే సెల్ఫ్ కలర్ లోనే. అండ్ కింద ఈ జరీ బార్డర్ 5 ఇంచెస్ ఉంటుంది. 5 ఇంచెస్ బార్డర్ ఉంటుందండి. ఈ బార్డర్ ఏంటంటే కొద్దిగా రిచ్ గా ఉంటుంది కాబట్టి మామూలు చిన్న చిన్న అకేషన్స్ కూడా కట్టుకోవడానికి కూడా బాగుంటుందండి. లైట్ వెయిట్ ఉండేటువంటి సారీస్ ఇవన్నీ కూడా. సారీ మొత్తం ఇలానే ఉంటుంది. సారీ మొత్తం ఇలానే ఉంటుందండి. ఫుల్ సారీ అంతా మనకి ఇట్లాగే వస్తుంది ఇంట్లో. దీన్ని పళ్ళు కూడా ఏంటంటే మనం ఒక జరీ లైన్స్ తో వచ్చేటట్టు మనం డిజైన్ చేసుకున్నాము. చూడండి పళ్ళు కింద బార్డర్ లో మనకి లైన్స్ వచ్చాయి, సిల్వర్ ఇంకా గోల్డ్ లైన్స్. సేమ్ స్టైల్లోనే మనకు వస్తుందండి ఇదంతా కూడా. ఓకే, సో మొత్తం పళ్ళు చూసారు కదండి, ఇలాగా స్ట్రైట్ ఉన్నాయి, ఇంకా అట్లానే అలా అడ్డంగా ఉన్నాయి కింద బార్డర్ లో వచ్చినట్టు. సిల్వర్ ఇంకా గోల్డ్ లైన్స్, ఇంకా అలానే కింద గోల్డ్ 5 ఇంచెస్ బార్డర్ కూడా కంటిన్యూ అయింది. మరి దీనికి బ్లౌజ్ ఎలా? దీని బ్లౌజ్ మనం విత్ ప్లెయిన్ విత్ బార్డర్ తో ఇస్తున్నామండి. దీంట్లో ఏదైనా చిన్న ప్యాటర్న్ బ్లౌజ్ అలా కుట్టించుకుంటే కూడా చాలా బాగుంటుందండి. సో సేమ్ ఆ లైన్స్ బార్డర్ తో కలిపి ప్లెయిన్ బార్డర్ బ్లౌజ్ ఇచ్చేసారనమాట. ఓకే, చాలా బాగుందండి. మరి దీని రేంజ్ ఎంత? దీని రేంజ్ మనకి 1200 రూపీస్ లో వస్తుంది. 1200. ఓకే, సో మన నెక్స్ట్ చూపిస్తారా? సరే చూద్దామండి. ఈ సారీ చూద్దామండి. ఇది కూడా మనకి మంచి కోటా బ్లూ కలర్ తీసుకున్నాం ఇందులో మనము. ఇది చూడండి, మంచి కోటాలో చిన్న చెక్స్ వచ్చేటట్టు, సెల్ఫ్ చెక్స్ వచ్చేటట్టు తీసుకున్నామండి. కంప్లీట్ సెల్ఫ్ చెక్స్ వచ్చింది. ఇందులో రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో చిన్న బుటీస్ మనం ఇచ్చామండి ఇందులో. మనం ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇదే విధంగా వస్తుంది. బార్డర్ మనం పైన చూస్తే చూడండి, ఇది షోల్డర్ మీద వచ్చే బార్డర్. ఒక 3 ఇంచెస్ బార్డర్ తీసుకుని దీనికి చిన్న పైపింగ్, రెడ్ కలర్ పైపింగ్ తో మనం ఇచ్చామండి. అలాగే దీని మనకి అసలు బార్డర్ కింద బార్డర్ చూడండి, ఇది చాలా బాగా మంచి పికాక్ డిజైన్ తో మనం ఎంబ్రాయిడరీ చేసుకున్నాం ఇది. ఓకే, ఇది 5 ఇంచెస్ బార్డర్ ఉంటుంది కదండి? అవునండి. దీనిపైన ఈ నెమల్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరింగ్ కదా. సో మొత్తం థ్రెడ్ తో వచ్చిందండి. బ్లూ ఇంకా రెడ్ యూస్ చేశారు, ఇంకా గోల్డ్ ఉందన్నమాట. సో చక్కగా నెమలి పురి విప్పుతున్నట్టు ఉంది. చాలా మంచి డిజైన్, స్టాండింగ్ పొజిషన్ లో ఉంది కాబట్టి ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ రెడ్ పైపింగ్ కూడా సేమ్ అదే ఇచ్చారండి. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఈ వర్క్ అనేది కంటిన్యూషన్ అవుతూ వస్తుంది. మనం కట్టుకునేటప్పుడు కూడా స్టెప్ పెట్టుకునేటప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. పైనంతా ఈ బ్లూ, ఈ కిందంతా కూడా ఈ నెమళ్ళు చాలా అందంగా కనిపిస్తుంది ఉంటాయి. సో మరి దీని పళ్ళు ఎలా వచ్చింది? పళ్ళు చూస్తే చూడండి, మనకి మంచి జరీ లైన్స్ వచ్చేటట్టు ఇచ్చారు. ఇందులో ఒక ప్యాచ్ మనకి రెడ్ కలర్ ప్యాచ్ అనేది కనిపిస్తుందండి దీంట్లో మనకి. సో పళ్ళు కూడా చక్కగా సింపుల్ గా నీట్ గా ఉంది, ఓ పెద్ద పెద్దగా గ్రాండ్ గా అలా లేకుండా. సో ఎత్తిరిగి బోర్డర్ చాలా గ్రాండ్ గా ఉంది. నెమల్ డిజైన్ అంటేనే ఆ గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది మనకి. సో పళ్ళు చక్కగా సింపుల్ గా ఇచ్చారన్నమాట. రెడ్ ప్యాచ్ ఇచ్చారు, ఇంకా గోల్డ్ స్ట్రైప్స్ వచ్చేసింది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ విత్ ప్లెయిన్ విత్ బార్డర్ తో వస్తుందండి మనకి. ఈ విధంగా ఇచ్చాం మనం. దీని బ్లౌజ్ వచ్చి మనకు జరీ బార్డర్ అండ్ ప్లెయిన్ తో వస్తుంది. ఒక చిన్న రెడ్ ప్యాచ్ కూడా మనకి దీనికి కట్ చేస్తున్నామండి మనం. ఓకే, ప్లెయిన్ బ్లూ, దానిపైన ఈ బార్డర్ ఏదైతే ఉందో అది ఇంకా రెడ్ బార్డర్. సో మరి దీనికి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నా, లేదంటే ఆ నెమల్ డిజైన్ ఏదైతే శారీలో ఉందో ఆ డిజైన్స్ మనం దీనిపైన వేయించుకున్నా, అంటే ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకున్నా, లేదంటే సింపుల్ గా ఇలానే కుట్టించుకొని రెడ్ పైపింగ్ పెట్టించుకున్నా చాలా అందంగా ఉంటుంది. ఇది చిన్న చిన్న పూజలు కావనియండి, మంచి ఒకేషన్స్ కూడా కట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. సో మరి దీని రేంజ్ ఎంత ఉందండి? దీని రేంజ్ మనకి 1580 రూపీస్ లో వస్తుందండి. వావ్, రేట్ కూడా చాలా బాగుందండి, 1580. వావ్. సో మరి ఈ రోజు మీరు కోటాలో డిఫరెంట్ వెరైటీస్ పెట్టారు. సో కోటాలో ఇప్పటి వరకు మనం ఎన్నో వెరైటీస్ చూసాం కదండి, సిల్క్ కోటా అని, అవని ఇవని ఫ్యాబ్రిక్స్ చూసాం. ఈ రోజు మీరు అందులో డిజైన్స్, కలర్స్
దాని మీద వర్క్ ఎలా చేసుకోవాలి అన్ని కూడా చక్కగా చూపెట్టారు. సో మరింత మంచి కలెక్షన్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు గాను ధన్యవాదాలండి. సకులు చూసారు కదండి, ఇది ఈనాటి సఖీ ఫ్యాషన్. మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. దేశంలో జరిగే అత్యాచారాలను అరికట్టాలంటే చట్టాలను కఠినతరం చేయడంతో పాటు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు చాలా ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి ఏమిటంటే ఇంటర్నెట్లో ఇబ్బడి ముబ్బడిగా సరఫరా అవుతున్న అశ్లీలతకు అడ్డుకట్టపడాలి. సినిమాలు తీసే వాళ్ళలో కూడా వ్యాపారాత్మక దృష్టితో పాటు కొంచెం సామాజిక బాధ్యత పెరగాలి. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి ప్రతి కళాశాలలో నైతిక విలువలు పెంపొందించే చర్యలు తీసుకోవాలి. ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల్లో మంచి వ్యక్తిత్వం వికసించేలా పెంచాలి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించేలా తీర్చిదిద్దాలి. అలా ఒక్క చట్టాలతోనే కాకుండా నైతిక విలువ బోధనతో పాటు పిల్లల పెంపకంలోనూ సమాజం ఆలోచించే ధోరణిలోనూ మార్పు వచ్చినప్పుడే లైంగిక దాడులకు అడ్డుకట్టబడుతుంది. మీరేమంటారు? సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.